140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న అతిపెద్ద మార్కెట్, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. తన జోలికి వస్తే తప్ప కలలో కూడా ఎవరికి హాని తలపెట్టాలనుకోని దేశం. అందుకే ప్రపంచమే భారత్ను బెస్ట్ ఫ్రెండ్గా చూస్తోంది. కానీ ట్రంప్ మాత్రం పని కట్టుకొని భారత్ను కవ్విస్తున్నారు. అది కూడా రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు భారత్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ చర్యలనే అమెరికన్లు తప్పుపడుతున్నారు. భారత్తో వైరం అమెరికానే నాశనం చేస్తుందని ట్రంప్కు హితబోధ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి నిక్కీ హేలీతో పాటు ఆర్థికవేత్త జెఫ్రీ సాచ్ కూడా చేరిపోయారు. భారత్తో స్నేహాన్ని కోల్పోవడం వ్యూహాత్మక వైఫల్యమే అన్నదే వారందరి మాట. ఇంతకు భారత్పై ట్రంప్ టారిఫ్స్ను సొంత దేశ నేతలే ఎందుకు తప్పుపడుతున్నారు? భారత్తో వైరం ట్రంప్ను రాజకీయంగా దెబ్బతీయబోతుందా? వాచ్ దిస్. భారత్పై టారిఫ్స్ అమెరికాకు శాపంగా మారబోతున్నాయా? మోడీ ప్రభుత్వంతో వైరమే ట్రంప్ కొంప ముంచబోతోందా? అమెరికా పత్రానికి భారత్తో విభేదాలే ఆరంభమవుతాయా? ఇద్దరు వ్యక్తుల మధ్య నమ్మకమైన స్నేహం ఒక్క క్షణంలో ఏర్పడదు. కానీ ఒకే ఒక్క తప్పుడు నిర్ణయంతో ఆ స్నేహం క్షణాల్లోనే శత్రుత్వంగా మారిపోతుంది. ఒక్కసారి స్నేహితుడు శత్రువుగా మారితే మళ్లీ చేరువవడం అంత ఈజీ కాదు. అది దేశాల మధ్య అయినా సరే. భారత విషయంలో ట్రంప్ చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. అమెరికా గత పాలకులు భారత్తో స్నేహాన్ని ఒక్కో ఇటుగా పేరుస్తూ బలపరిస్తే తంపరి ట్రంప్ మాత్రం తాళతెక్క నిర్ణయాలతో వేగంగా కూలదోస్తున్నాడు. నమ్మకమైన మిత్రుడిగా ఉన్న భారత్ను భవిష్యత్తులో ఎప్పుడూ తనను నమ్మకుండా చేస్తున్నాడు. ఈ చర్యలపైనే అమెరికన్లు భగ్గుమంటున్నారు. సొంత పార్టీ నేతలు భారత్తో వైరం అమెరికాకే శాపం కాబోతోందని మండిపడుతున్నారు. అలస్కా భేటీ తర్వాత భారత్పై సెకండరీ టారిఫ్ల విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గుతాడని అంతా భావించారు. కానీ ఆ దిశగా ఎటువంటి ప్రకటన చేయకపోగా తన టీంతో భారత్ను మరింతగా టార్గెట్ చేయిస్తున్నాడు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి దగ్గర నుంచి ఆఖరికి ట్రెజరీ కార్యదర్శి వరకు ట్రంప్ టారిఫ్స్ ను సపోర్ట్ చేస్తూ భారత్పై విషం చిమ్ముతూనే ఉన్నారు. దీంతో భారత్పై సెకండరీ టారిఫ్స్ విషయంలో వెనక్కి తగ్గే ఆలోచన ట్రంప్నకు లేదని తేలిపోయింది. ఇక్కడే అమెరికా పొలిటీషియన్లు, ఆర్థికవేత్తలు సీన్లోకి వచ్చారు. ఇండియాతో వైరం అమెరికాను నాశనం చేస్తుందని మండిపడుతున్నారు. ఇందులో మొదటి వ్యక్తి ట్రంప్ పార్టీకి చెందిన నిక్కీ హేలీనే. ఐక్యరాజ్య సమితి అమెరికా మాజీ రాయబారిగా పనిచేసిన నిక్కీ హేలీ న్యూఢిల్లీతో వివాదాలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని వాషింగ్టన్ హెచ్చరించారు. న్యూఢిల్లీతో స్నేహం కోల్పోతే అది అమెరికాకు వ్యూహాత్మక వైఫల్యమే అవుతుందని ఓ వార్తాపత్రికకు రాసిన ఆర్టికల్లో స్పష్టం చేశారు. భారత్ అమెరికా సంబంధాలు విచ్ఛిన్న దశలో ఉన్నాయని నిక్కీ చెప్పారు. భారత్ను స్వేచ్ఛాయుత భాగస్వామిగా పరిగణించాలని డిమాండ్ చేశారు. చైనాలాగా ప్రత్యర్థిగా చూడకూడదన్నారు. మరోవైపు అమెరికా టాప్ ఎకానమిస్ట్ జెఫ్రీ సాచ్ కూడా ట్రంప్ తీరుపై మండిపడ్డారు. భారత్పై టారిఫ్స్ అమెరికా విదేశాంగ విధానంలోనే అత్యంత పనికిమాలిన వ్యూహాత్మక చర్య అని దుయ్యబట్టారు. ఇంతకు ముందు కూడా సాచ్ ట్రంప్ ఆర్థికంగా నిరక్షరాస్యుడని, అమెరికాను భారత్ అస్సలు నమ్మొద్దని సూచించారు. అమెరికా అధ్యక్షుడు బ్రిక్స్ కూటమి దేశాలను ఏకం చేసిన గొప్ప వ్యక్తి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రతీకార సుంకాలు అమెరికాపై తీవ్రమైన దుష్ప్రభావాలు చూపి దీర్ఘకాలిక ఫలితాలను మిగులుస్తాయని హెచ్చరించారు. అమెరికాతో భారత వ్యూహాత్మక సంబంధాలు బలపడుతోన్న ఈ సమయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో అది ఒక రాత్రిలోనే విచ్ఛిన్నమైపోయిందని సాచ్ అభిప్రాయపడ్డారు. ఒకవేళ ట్రంప్ సుంకాలను ఎత్తివేసినా అమెరికాను నమ్మకూడదనే పాఠం భారతీయులు నేర్చుకున్నారని పేర్కొన్నారు. జీరో ప్రాక్టికల్ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ ఇది అమెరికా విదేశాంగ విధానంలో ఏళ్లుగా నిర్మించుకున్న ముఖ్యమైన బంధాన్ని పూర్తిగా దెబ్బతీసిందని ఆయన వ్యాఖ్యానించారు. నిక్కీ హేలీ, జెఫ్రీ సాచ్ మాత్రమే కాదు, ఇండియాపై టారిఫ్ల విషయంలో ట్రంప్కు అత్యంత సన్నిహితులు మినహా అమెరికాలో మెజారిటీ పొలిటీషియన్ల అభిప్రాయం ఇదే. ఎందుకంటే భారత్తో బలమైన బంధం అమెరికాకు ఎంత కీలకమో వారందరికీ తెలుసు. సొంత పార్టీ నేతల నుంచి ఈ స్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా ట్రంప్లో మార్పు రావడం లేదు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా టారిఫ్స్ విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ మొండి వైఖరే అమెరికాకు శాపంగా మారబోతోంది. ఆల్రెడీ అమెరికా పత్రానికి ఆరంభం మొదలైంది కూడా. ఇప్పటి వరకు ప్రపంచ దేశాలకు ప్లాన్ ఏగా ఉన్న అమెరికా ఇప్పుడు ప్లాన్ బిగా మారింది. భారత్తో సహా చాలా దేశాలు అమెరికాకు ప్రత్యామ్నాయ దేశాలను వెతికే పనిలో పడ్డాయి. ఇదే అదనుగా మిగతా దేశాలు కూడా తమ దేశాలతో ఇతర దేశాలకు ప్రయోజనాలను చూపి
సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికా మిత్రదేశాలు, అమెరికా బాధిత దేశాలుగా ప్రపంచం విడిపోయింది. ఉదాహరణకు భారత్ తన వాణిజ్య అవసరాల కోసం అమెరికా వైపు చూడకుండా చైనా, రష్యాల వైపు ఫోకస్ చేసింది. మాస్కో పర్యటనలో ఉన్న జయశంకర్ భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు రష్యా, భారత్ నూతన మార్గాలు అన్వేషించి ముందుకు సాగాలని పిలుపునివ్వడం ఇందులో భాగమే. అలాగే సరిహద్దు వివాదాలు పక్కన పెట్టి వాణిజ్య మార్గాలను తెరవాలని భారత్, చైనా తీసుకున్న నిర్ణయాలకు రీజన్ అదే. అందుకే భారత్పై టారిఫ్స్ అమెరికా పతనానికి ఆరంభం అనేది. అమెరికా అధ్యక్షుడిగా డారింగ్ డిసిషన్స్ తీసుకోవడం తప్పులేదు. కానీ ఆ నిర్ణయాల ప్రభావం తమ భవిష్యత్తుపై ఎంత దారుణంగా ఉండబోతోందో ఆలోచించలేకపోవడం ముమ్మాటికి అజ్ఞానమే. పైగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో 3 ఏళ్లు పదవిలో ఉంటారు. ఈ 3 ఏళ్లలో ఇవే తలతెక్క నిర్ణయాలు తీసుకుంటే అమెరికాను ఎవ్వరూ కాపాడలేరు. ఒక్కటి మాత్రం నిజం, ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వాగ్దానాన్ని ట్రంప్ ఎప్పటికీ నెరవేర్చలేడు. స్వహస్తాలతో అమెరికా పతనాన్ని శాసించిన చెత్త అధ్యక్షుడిగా ఆ దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోతాడు.